ఎక్కుతుంది ఎవరెవరు ఎక్కుతురు కానీ మేమిద్దరం మాత్రం ఎక్కుతలేరు కదా మీరిద్దరు కలిసి గాలి తీసేసేయండి ఫోన్ చేసి చెప్తా వర్షిత నేను గాలి తీసేసి ఇప్పుడు బబ్బుని టార్చర్ పెట్టాను అంతే మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ మళ్ళా ఎక్కువ తీసే దాని దాకా కూడా నువ్వు ఆమెను ఎక్కువ తీయక అనుకుంటా నువ్వు ఇంకెక్కువ గాలి తీసేస్తున్నావు ఏం తీయ బబ్బు గాలి తీసా కావాలంటే బండి గాలి మీకు జోహార్లు భయమే పడరు కదా నేను భయపడతా కానీ ఇప్పుడు ఆయన లెక్క ఇట్లా ఎందుకని ఇట్లా తీసి పడేస్తాడు అవునా ఇప్పుడు అలాగే ఉంటదా మీకు ఏమవుతారు బండి ముట్టడానికి ఎందుకు ముడతారు మీరు ఎవరైనా కానీ అంటే మీరే ఎందుకు చేసిరు ఎవరు పడితే వాళ్ళు ఎక్కుతారా నీ బండి మీద ఒక విధంగా చెప్పాలంటే ఈ మొగుడు ఎక్కువద్దు నీ బండి మీద ఎందుకు ఇదేంద్రా మీ ఇద్దరు కలిసి చేసిరు మీరు కొట్లాడుకుంటారు ఒక విధంగా ఒక్క విధంగా కాదు 10 విధాలుగా చెప్పినా కూడా 100 మంది ఎక్కరు బండి పైన ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు కలిసి బబ్బు అని టార్చర్ చేయడానికే ఉన్నారు కదా ఎట్లనే నన్ను సతాయించడానికే ఉన్నారు కాబట్టి అని బండిలా ఒక టైర్లో సోనం ఇంకో టైర్లో వర్ష ఇద్దరు కలిసి గాలి తీసేస్తారనమాట తీసేసిన తర్వాత ముందే ఆయనకి బండి అంటే ప్రాణం ఆయనకి ఫోన్ చేసి కూడా నేనే చెప్తా ఇద్దరికి ఎప్పుడు చూసినా ఇదే పనిరా కొంచెం కూడా బోర్ కొట్టదా చూడండి బట్ట కవర్ చేయడానికి అది కాదు కానీ ఇగో కొన్నిసార్లు అట్లా చిచ్చులు పెట్టాలి అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు కూడా ఫన్ వస్తుంది కదా ఇంకేంది ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఆయనకి టార్చర్ చేసిన అలవాటే కాబట్టి ఇక కానీ మీరు కూడా మంచిగా పగ తీసుకోండి బండ్లు ఎవరు పడితే వాళ్ళు ఎక్కుతురు ఎందుకు మనకి జెలస్ ఫీలింగ్ తోని అమ్ము ఎక్కుతుంది ఎవరెవరు ఎక్కుతురు కానీ మేమిద్దరం మాత్రం ఎక్కుతలేరు కదా మీరు ఇద్దరు కలిసి గాలి తీసేసేయండి ఫోన్ చేసి చెప్తా వర్షిత నేను గాలి తీసేసి ఇప్పుడు బబ్బుని టార్చర్ పెట్టాను అంతే మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ ఆడొచ్చినాక మీ గాలి తీసేస్తాడు అని ఎందుకు తీసేస్తాను నేను మీ పైన చెప్పొద్దు కదా అట్లా ఈమె అసలు మాటలు కూడా మాట్లాడతలే డైరెక్ట్ వచ్చి గాలి తీసేస్తుంది అంతగా పగనా నీకు వర్షం ఇష్టంతోనే తీస్తున్నావా ఇష్టంతో కష్టంగా అవునా అంత ఇష్టం ఉన్నప్పుడు గాలి ఎందుకు అయిపోయింది మళ్ళా ఎక్కువ తీసే దాని దాకా కూడా నువ్వు ఆమెను ఎక్కువ తీయక అనుకుంటా నువ్వు ఇంకెక్కువ గాలి తీసేస్తున్నావు ఏం తీయ బబ్బు గాలి తీసా కావాలంటే బండి గాలి మీకు జోహార్లు అయ్యో అలా మొక్కలు హ్యాపీనెస్ చూసినావు ఇద్దరు కలిసి ఇంత హ్యాపీగా గాలి తీసేస్తున్నారు నేను ఫస్ట్ టైం ఒక బండిలో గాలి తీసిన సౌండ్ ఇంత హ్యాపీగా గాలి తీసిండ్రు కాబట్టి హ్యాపీగా మీరు వాడు దెబ్బలు కొట్టినా ఏమైనా భరించాలి నువ్వు కూడా భరించాలి నువ్వే పిల్లలు నాకు సంబంధమే లేదు అసలు గాలి తీసేస్తాను వీళ్ళు అన్నారు సరే తీసేయండి మంచిగా వీళ్ళ ప్లాన్ అంతా మొత్తం మీ బండి మీద వేరే వాళ్ళు ఎక్కొద్దు వీళ్ళిద్దరు తప్ప అట్లా అని జలస్తో తీసేస్తుండ్రు కదా అయ్యేది చేయండి మనకి ఫోన్ చేసి చెప్తాగా ఒకటికి 2 ఎక్కించి ఎత్త కావాలి నాకు ఎందుకు ఏది పోతలేదు అక్క అని సతాయించాలంటే మీకు అంత మంచిగా అనిపిస్తుంది ఆ గాలి అనిపిస్తుంది ఎందుకంటే మేము తప్ప ఎవరు ఎక్కద్దు కాబట్టి వచ్చినాక ఏం చేస్తాడో ఏమో మమ్మల్ని మమ్మీ అంత సైకిల్ ఎవ్వరు ఉండరు వర్షిత ఒక సైడ్ ఒక్క నిమిషం చాలు ఇద్దా
మేమిద్దరం ఏం చేస్తామంటే లాస్ట్కి స్పందనక్క పైన వేసేస్తాం, మాకు సంబంధం లేదని చెప్తాం. ఏంది కానీ కానీ ఎవరు ఫోన్ చేసి సాగుండ్రు, మీకు ఉంటదిగా భయా రండి రండి. నాకెందుకుంటది మళ్ళీ చెప్తున్నా బాబు, ఈ వీడియో నువ్వు కూడా ఇస్తావు కాబట్టి వీళ్ళు గాలి తీసేస్తా అంటేనే నేను నిన్ను పిలుస్తున్నా. నువ్వు ఒకటికి రెండు ఎక్కువ ఇచ్చినావు, అది కూడా చెప్తాను వీడియోలో ఉంది, అది మొత్తం వీడియో బట్టి మాట్లాడుతున్నాడు. అయితే ఫోన్ చేశాను ఇగో ముందే చెప్తున్నా, నాకు సంబంధం లేదు, గాలి తీసేసింది మీరు తీసేసింది కాబట్టి సరే చెప్పుకో, భయమే లేదు. సరే చెప్పుకో అక్క, భయమే పడారు కదా, భయమే పడం. నేను భయపడతా కానీ ఇప్పుడు ఆయన లెక్క ఇట్లా ఎందుకని ఇట్లా తీసి పడేస్తాడు. అవునా ఇప్పుడు అలాగే ఉంటదా? అరే బబ్బుగా, ఇగో ఈ వర్షిత సోనం కలిసి నీ బండిలా గాలి తీసేసిండ్రు, టైర్ గాలి తీసేసిండ్రా. ఆయనకి ఎందుకు చెప్తున్నావు? చెప్పమన్నాడు ఇప్పుడు నిన్న పడితే మాకు ఇంటి బయట లేదు బండి, వీళ్ళు బండి నడుపుతాను. అరే చెప్పేది రా, వీళ్ళు బండి నడుపుతాను లైన్స్ కి దగ్గర తీసుకొచ్చిండ్రు, వచ్చినాక టైర్ లో గాలి తీసేస్తుండ్రు. బండి లేదు ఇంటి బయట, జల్దీ లైన్స్ క్లబ్ దగ్గరికి రా. లైన్స్ క్లబ్ దగ్గర వీళ్ళు బండి నేర్చుకుంటాను తీసుకొచ్చి టైర్ లో గాలి తీసేసిండ్రు. మీరు ఇట్లా పగబడుతున్నా పెట్రోల్ తీసేస్తా అంటారు, పిచ్చి వేసిందా? సోనం నువ్వు ఇంత వికెద్దామా? ఎందుకు సోనం అంత పగబడుతున్నావు? ఇంత పగబడదు కానీ ఇంత బాగా పడుతుందా మనసులో? ఇంకో బయటికి ఉంటారు నేనేమనలే, మళ్ళీ ఎక్కియద్దు. ఇంకా ఎంత పగని మరి నేనేం చెప్తున్నా అప్పుడు తెలుసు బండి ఇస్తామని వెనుకల కూడా లేదన్నా. నేనేం చెప్తున్నా మరి నీకు అప్పటికేది వచ్చింది పిల్లలు బండి ఎట్లా వచ్చింది? బండి పంక్చర్ అవుతుందిరా, రింబెండ్ అవుతుందిరా. అరే రింబెండ్ అవుతుందిరా. ప్రతిదీ నా మీద వేసుకుంటాం అక్క అని వీడియో తీస్తుంటే బాబుకి టార్చర్ పెడతాము. వీళ్ళకన్నా సైకిల్ వచ్చి కాబట్టి ఇది అంత ఇంత నడుతుంది. నాకు ఆయన దగ్గర నుక్కుంటే ఇడగ పట్టుకొచ్చి వీళ్ళిద్దరే నేర్చుకుంటా మీకు ఏమవుతా బండి ముట్టడానికి? ఎందుకు కొడతారు మీరు ఎవరైనా కానీ? ఇవి కూడా చింపేద్దాము, బ్రేక్ ఇరగొడదామని అనలే, ఇది చింపేద్దాం. చినిగిపోయింది కదా, మంచిగా వేపించుకుంటాడు కదా. వేపిస్తే తెలుస్తుంది. సరే ఇప్పుడు అంటే మీరే భయం ఎందుకు పడతాం? ఎందుకు చేసిర్రు? ఎవరు పడితే అలా ఎక్కుతారా నీ బండి మీద? అంటే మీరెక్కి కూడా నాకు వేరే మీకన్నా ముందు నుంచి దోస్తులు ఉన్నారు వాళ్ళు అట్లనే అన్నారా? ఫ్రెండ్స్ చేసిన పట్ల తీసుకోవేండో మళ్ళా. సరే తీసుకుపోయింది నేను ఫస్ట్ మెసేజ్ చేసి ఫస్ట్ ఈమె మెసేజ్ సరే ఫస్ట్ ఎవరు కలిసిరు మళ్ళా నేనేంట పడ్డంట అంత బయట
అవసరమే లేదు, ఇంతమంది ఉన్నారు నాకు. సరే నాకు ఇట్లా నచ్చదు. చెప్పు ఫస్ట్. అప్పుడు నేను ఒక సైడ్ లో ఫోన్ చేసి కట్ చేస్తుండే. మాట్లాడు అని చెప్తున్నానే చెప్పబోతున్నాను. అప్పట్లో అంటుండే ఏంట్రా ఇది? సరే ఫోన్ చేసి మామూలుగా మాట్లాడు. ఎవరైనా మాట్లాడతారు. ఫస్ట్ తీసుకున్నావు మాట్లాడదామని తీసుకున్నా. నేను కూడా మమ్మీ బర్త్డే ఉండే మమ్మీతో మమ్మీకి మాట్లాడు. టైం పాస్ చెప్పినా అది కాదు, ఇప్పుడు అదంతా మ్యాటర్ కాదు. తీసిరు నాకు ఓపిక లేదు. ఎందుకు అంటే ఇప్పుడు నేను కూడా ఎక్కుతాను. నీకు ఇష్టమైన బండి ఎన్ని పైసలు నేను వీడియో అసలు ఇంటవా ప్రూఫ్ కోసం తీసిన నేను. నీకు తెలియాలి ఇక ప్రూఫ్ వానికి తెలియాలనే వీడియో తీసిన నేను. ఇంట్రడక్షన్ చూడరా వీడియో గర్ల్స్ కి తీసుకొచ్చి పయ్యల గాలి తీసి నువ్వు వేసుకుంటావు వీడియో. ఇంకో పిల్లలు తప్పలేదు, ఎందుకు చెప్పాలా? కొడుకుని వెయ్యాన్ని జరుగు అస్సలు పంక్చర్ అయిపోయింది. మీ పైసలు దేనికంటే వీళ్ళు ఏం చేస్తాం దాన్ని అడుగు మరి. ఎవరు తీసిర్రు? మేమెందుకు నూకుతాం? మేము హాయిగా పండుకున్న వాళ్ళని. పండుకోరు తెలుసు. మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఇవే చూడు మంది ఏం చేస్తారు. అదేం పట్టుకొని కూర్చుంటారు. మీరు అనుకుంటారా? పండుకోరా మనుషులు? పండుకోని వాళ్ళకి ఎందుకు తీసిర్రు? నచ్చలేదు బండి నాది. బండి మీద వేరే ఇప్పుడు ఒకవేళ నీకు నచ్చకపోతే నువ్వు చేస్తావు కదా. ఏం చేసి ఏం చేసి ఏం చేసిన వస్తలేదు మాటలు రావు. చెప్పు చెప్పబుద్ధి కావాలంటే చెప్పడానికి ఏం లేదు. అరే చీకటి అవుతుంది, వస్తుంది రాబే. అబ్బా 6 అవుతుంది టైం. ఇప్పుడు అనుకుంటావు నేను ప్రాక్టీస్ పోవాలా? మేము బండి వేరే తీసుకొని వచ్చినాము, వేరే బండి తెచ్చినాము. వాడు ఫోన్లు చేసి దమ్ దమ్ చేస్తుండు. ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తాడు? అరే చూడరా బై, ఈ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది చూడు. సరే ఓని అన్న మంది కదా, వాళ్ళకేం తెలుసు అవసరం. ఇది కాల్ కాదా? ఇప్పుడే అంటే మీరు మనుషులు కాదా? సరే స్పందనకు కూడా నువ్వు కోసం మాతోని నేను ఎందుకున్నా ఇద్దరు ఇది ఎవరు వీడు? ఒక్క నిమిషం ఇంట్రడక్షన్ గర్ల్స్ అని ఉంటే బండి ఎందుకు వచ్చింది? చూడు సరే ఉన్నప్పుడు కదా నాటకం చేయకుండా బండి ఎందుకు తెచ్చారు? యాక్చువల్లీ బండి ఎందుకు తెచ్చిర్రు? వీడికి ఏం బండి నేర్చుకుంటా తెచ్చిర్రు. ఈయన అడగండి బండి ఎట్లా తెచ్చినావు? బయట నేనెందుకు తెచ్చిన? వాళ్ళే తెచ్చిండ్రు. వీడియో ఎవరిది? వీడియో ప్రూఫ్ కోసం తీసిన గాలి తీసేస్తున్నా. బండి నేర్చుకుందని చెప్పి వీడియో చూసామని అది తీసాం అనుకున్నా, కానీ ప్రూఫ్ రా. చూసారా సార్ డబుల్ యాక్షన్? అది వీడియో తీసుకుందాం అనుకున్నాం. గర్ల్స్ బండి నేర్చుకుంటారని. ఎవరిని అడిగి బండి నేర్చుకుంటారు? ఎవరి బండి నన్ను అడగాల? ఏమన్నా తెలుసా? ఇంకో గర్ల్స్ కి వీడియో లేదు, బండి ఎవరితో తెప్పిస్తా అని తెప్పించింది. ఇక్కడ పెట్టింది. పెట్టినాక అరే నాకు బోర్ కొడుతున్నది అని నేను ఏమన్నా సరే అక్క నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. గాలి తీసేసా మాకు ఎవరు పడతారు ఫస్ట్ గాలి కొట్టు. పక్కటి బండిగా ప్లాన్ చేసిండ్రు పగబట్టి. ఏమన్నారు తెలుసా? వేరే ఎక్కుతుండ్రు బండి మీద, ఎవరంతా ఎక్కుతుండ్రు అది ఇదని అన్నారా. ఇప్పుడు అవన్నీ మాట్లాడతలేరురా బాబు. మెల్లగా నువ్వు రాగానే వద్దురా. సారీ నా కావాలంటే
వద్దు ఆమెను అడుగు సోనం నిజం చెప్పు నువ్వు అనలేదా వేరే వాళ్ళు ఎందుకు ఎక్కొద్దు అరే బండి మీద ఎక్కకపోతే ఎలా మీరు ఉంటారో ఉండరో మనకి తెలుసు ఎప్పుడు పోతారో నాకేం తెలుసు ఎందుకు వేరే వాళ్ళు ఉంటారు నాకు దోస్తులు అరే నీకు ఉండొద్దని చెప్పొద్దా చెప్పినా ఎందుకు కొడుతున్నావు మమ్మల్ని సరే నన్ను కూడా తొక్కిరు కదా నీతో సమానం చూసి నన్ను బండ్ల గాలి కావాలి ఇప్పుడు మాకు మీ మాటలు కాదు ఊదాలా పట్టుకొని ఇంటికి పోవాలి నేను సరే అంటే నన్ను అంత అంత కష్టపెడుతున్నావు కష్టపెడుతురంటే మీరు గాలి లేనప్పుడు గాలి లేదు గాలి లేదన్నా నూక్కుంటూ పోవాలి దీన్ని ఒక విధంగా చెప్పాలంటే ఈ మొగుడు ఎక్కువ నీ బండి మీద ఎందుకు ఇదేంద్రా మీ ఇద్దరు కలిసి చేసిరు మీరు కొట్లాడుకుంటారు ఒక విధంగా ఒక్క విధంగా కాదు 10 విధాలుగా చెప్పినా కూడా 100 మంది ఎక్కుతారు బండి పైన చెప్పేది ఇన్ని రోజులు ఓపి కాబట్టి నా బాబు నేను ఎవరు నేను ఎక్కించుకొని ఈమె తప్ప నేను ఇన్ని రోజులు ఎట్లా కొడుతుంది తెలుసా చెయ్యి లేపుతుంది మాటకి నువ్వు కొట్టాలి నేను అరిచినప్పుడు నువ్వు అరవాలా చీటింగ్ మాటకి చేయలేపుతుంది అనుకోమాను నా కోపం వస్తుంది ఇప్పుడు పెట్టుకుంటా వేరే వాళ్ళందరూ ఎక్కొచ్చు కానీ సోనం ఎక్కొద్దు అంటారు ఎక్కించుకోలేని అంటలే మొట్టి మొగలోనే ఎక్కించుకుంటా నో గర్ల్స్ ఆన్ మై బైక్ ఓకే అర్థమైందా ఓకే అంటే గాలి ఎందుకు తీసిరు చెప్పండి చెప్పండి గాలి ఎందుకు తీసిరు నో గర్ల్స్ అన్నా కూడా పగ పెట్టుకొని మమ్మల్ని ఎక్కించుకోవడం అన్నాడు అది ఇదని మళ్ళీ ఏదో ఒక బ్రేక్ ఇక ఇరగొడతారు అవసరమా నీకు ఎందుకు ఇరగొడతారు బతుకుతారా వాళ్ళు నువ్వు గాలి తీసేస్తానా లేదా గాలి అంటే ఇప్పుడు గాలే కాదు 10-20 రూపాయలు అవుతుంది పోయి కొట్టించుకోవచ్చు బ్రేకులకి కూడా బోర్డు పుల్లలు కాదు మీరు ముందు జాగ్రత్త చెప్తున్నా వీళ్ళు చేసినా చేస్తారు నీకు తెలిసి ఏం రావాలంటే నీ బండ్ల గాలి తీసేస్తే నీకు తెలుస్తుందా బాధ నాకు నిజంగా మాట్లాడాలన్నా కూడా ఓపిక లేదు అట్లా అని చెప్పి మీరు సతాయించడానికే వచ్చిర్రు అని పాపం మన పీక్క తింటుర్రు అని మీరు అరే నడరా పోదాం ఇంకో చేసిర్రు గాలి తీసి నడరా నేను నూకుతా ఇప్పుడు మేము ఇంటికి ఎట్లా పోరా మరి బాత్రూమ్ అయిందా అది పోయిందా అది పోయిందా ఇది చేసినా అది చేసినా తెలియదు నీ పక్కన కూర్చున్నా ఆయన ఫోన్ చూస్తున్నా అది చూస్తున్నా ఆమె దశ నీ దగ్గర నేను హర్షన్న గురించి చెప్పినా కదా ఏమో అన్నదేమే నాకు కూడా అర్థం కాదు ఆమె ఏదో తిట్టడానికి వచ్చింది కానీ అది మర్చిపోయింది ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల ఇప్పుడు గాలి కొట్టిపోయారు మీరు నాకంతా ఆమెలా విశ్వాసం లేకుండా బుద్ధి గాలి తీసుడు ఏంది మళ్ళీ నువ్వు మంచి మాట్లాడు ఇప్పుడు నేను చేయలేక ఎట్లుంటుంది మీకి నీ కోపం రాదా నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడుతున్నా ఇప్పుడు నీ చేసి వీక్తా నీ కోపం రాదా మొన్న అట్లనే వచ్చింది నాకు కూడా మొన్న అట్లనే వచ్చింది చూడరా కలిసి వచ్చిర్రు కలిసి గాలి తీసిర్రు కలిసి వచ్చిండు ఇప్పుడు ఈయన రాగానే మంచిగా ఈయన ముంగట మరిగిన కుక్ ఇట్లానే మరుగుతుంది
వద్దు సోనమే అసలు ఆమె వల్లనే దీనికి ఈమెకి విశ్వాసం లేదా ఆమె ఎందుకు అనాలి ఒక మాట ఆమె ఎందుకు ఎక్కువద్దు నువ్వు ఓవర్ చెప్పు ఇంకో మాట నువ్వు ఓవర్ అంటున్నావు కదా అదే గుర్తుపెట్టుకో అర్థమవుతుంది ఇంకోసారి వర్షిత అర్థమైందా ఎవరో అన్నావు కదా గుర్తుపెట్టుకో ఇప్పుడు మా నాన్నకి నేను దొరకగానే అంటావా ఇన్ని రోజులు తెలుసా ఎంత ఓపిక పట్టిన నేను ఎన్ని మాటలు తిన్నా తెలుసా ఎన్ని తిట్లు తిన్నా ఎన్ని సరే తిట్టు బాబు నన్ను తిట్టు నేను తిట్టమంటే ఇప్పుడు నేను జీవితంలో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు